నమస్తే. మనలో చాలామంది ఇంట్లో వాళ్ళని కానీ బయట ఫ్రెండ్స్ని కానీ చాలా ప్రేమగా ప్రేమించి ఉంటాము. కానీ వాళ్ళ దగ్గర నుంచి అదే రెసిప్రొకేట్ చేసే అటువంటి ప్రేమ మనకి దొరకకుండా పోయి ఉంటుంది. అలా దొరకకుండా బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసమే ఈ స్టోరీ. ఒక ఊర్లో ఒక ముసలావిడ ఉన్నారు. ఆవిడ కొంచెం మంచి ఇంటెలిజెంట్ అని మంచి న్యాయంగా మాట్లాడేది, అందరికి అడ్వైస్ చేసేది అలా చేస్తుంటారు ముసలావిడ అనమాట. చాలా 8 years అయిపోయి ఉంటుంది ఆ ముసలావిడకి. అలా కర్ర పట్టుకొని నడుస్తారనమాట. ఆవిడ ఏం చేస్తున్నారు, అలా నడుస్తూ కొంత దూరం వస్తూ ఉంటే అక్కడ వచ్చి ఒక గుడి ఉంది. అక్కడ గుడి ఎదురుగా కూర్చున్నారనమాట. కూర్చుని అలా గమ్మని ఆ నేచర్ని అలా చూస్తూ ఉన్నారు. బాగుంది కదా అని అలా చూసుకుంటూ ఏదో కళ్ళు మూసుకొని కొంచెం ఏదో స్మరణం చేసుకుంటూ ఉన్నారనమాట. అప్పుడు మళ్ళీ గబుక్కుని కళ్ళు తెరిచి కూర్చున్నారు. ఒక ఆవిడ చాలా మంచిగా డ్రెస్ చేసుకుని అందంగా ఉంది. ఆవిడ ఒక పెద్ద బాస్కెట్లో రోజా పువ్వులు అన్నీ పెట్టుకొని అటుపక్క వెళ్తోంది. ఈ ముసలావిడికి ఆవిడని తెలుసు, ఆవిడకి కూడా ముసలావిడిని తెలుసు. ఆవిడ అలా చూసి చూడకుండా అలా వెళ్ళిపోతూ ఉందన్నమాట. అప్పుడు ఈవిడ కళ్ళు తెరిచి ఏ కాంతా ఎట్రా అని పిలుస్తారు. ఆవిడ పేరు కాంత అనమాట. కాంతా ఎట్రా, ఏం చూడకుండా వెళ్ళిపోతున్నావు అంటారు. ఇంకా నా దగ్గరికి వచ్చి అయ్యో మా మామగారు నేను చూడలేదండి, సారీ అండి, నేను ఎక్కడో ధ్యాసలో ఉన్నాను, నాకు ఏదో మైండ్ బాగాలేదు, ఎక్కడో ధ్యాసలో వెళ్ళిపోతున్నాను, మిమ్మల్ని చూడలేదండి అంటుంది. సరే అక్కడ నిలబడి మాట్లాడుతుంటుంది. ఏంటి గంపలో ఏం పెట్టుకున్నావు ఆ బాస్కెట్లో అని అడుగుతారు. పువ్వులు పెట్టుకున్నానండి అని చెప్తుంది అనమాట. పువ్వులు ఎక్కడ కొన్నావు అని అంటే ఎక్కడ కొనలేదు, నేను మా తోటలో చాలా పెంచుతాను, నాకు చాలా ఇష్టం మామగారు ఇది అని చెప్తుంది అనమాట. సో అప్పుడు అంటే నువ్వే పెంచుతావు అంటే అవును నాకు చాలా ఇష్టం అని చెప్పి ఇంకా ఆ పువ్వులు పెంచేదానికి పోసే నీళ్ళ దగ్గర నుంచి దానికి వేసే ఎరువుల దగ్గర నుంచి ఎప్పుడప్పుడు నీళ్లు పోస్తుంది, ఎప్పుడప్పుడు ఎరువులు వేస్తుంది అనే దగ్గర నుంచి ఆ గార్డెనింగ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేస్తుంది అనమాట. ఇది చెప్పడానికి ముందే ఏం చేసింది, అసలు ఎందుకు ఏదో ధ్యాసలో వెళ్ళిపోతున్నావు కదా అని అడిగినప్పుడు జరిగిన సంభాషణ ఏంటి అంటే, నేను చాలా ప్రేమిస్తాను అందరినీ, మా ఆయన ఎంత ఇష్టమో మా ఆయన అంటే నాకు అంత ఇష్టపడి ప్రేమిస్తాను, కానీ నేను ఎంత ప్రేమిస్తానో దానిలో ఒక 10% కూడా ఆయన నన్ను ప్రేమించడు. అలాగే నాకు ఒక మంచి ఫ్రెండ్ ఉంది, ఆ ఫ్రెండ్ కూడా నాకు ఎంత ఇష్టమో ఆ ఫ్రెండ్ అంటే అది 10% కూడా నన్ను ప్రేమించదు. అది నాకు చాలా మానసికంగా బాధగా ఉంది. నేను ఇంత ప్రేమిస్తాను కదా, వీళ్ళు ఎవరు నన్ను ఇలా ప్రేమించట్లేదు అని నాకు బాధగా ఉంది అని చెప్పుకుంటుంది అనమాట. అని చెప్తూ ఉండగానే ఒక ఆయన వస్తారు, ఆ ఊళ్ళో ఆయన. ఆ దగ్గరికి వచ్చి ఏం మామగారు ఎలా ఉన్నారు అని పక్కన నిలబడతారు. నిలబడినప్పుడు ఈ ముసలావిడ ఏం చేస్తారు, ఒక పువ్వు తీసి ఆయన చేతుల్లో పెడతారు. తీసి పెట్టగానే ఆయన వాసన చూసి అబ్బా చాలా వాసనగా ఉంది, ఆ సందు చివరి ఉంది అది అక్కడ తీసుకొచ్చారా అని అడుగుతారు ఆయన. లేదు అక్కడ కాదు, ఈవిడకి కాంతాకి పెద్ద తోట ఉంది కదా, ఆ తోటలో ఈ అన్ని రకాల పువ్వులు పెంచుతుంది, దానికి బాగా ఇష్టము ఆ గార్డెనింగ్ అంటే, అది దాని తోటలోది ఈ పువ్వు అంతా అని చెప్తారనమాట. చెప్పగానే ఆయన చెప్తాడు, ఇంత మాత్రం 10 రూపాయలు ఇస్తే 2 పువ్వులు ఇస్తారండి, దానికి పోయి ఇంత తోటలు పెట్టి గార్డెనింగ్ చేసి ఇంత కష్టపడి మనం పెంచాలని అవసరం ఏమైనా ఉందా అంటాడు. అసలు వాడు అట్లా వింటున్నారు. సరే అని ఏదో మంచి చెడు మాట్లాడేసి సరే వెళ్ళరా అని చెప్పి పంపించేస్తారు. అప్పుడు ఈ ముసలివాడు చెప్తారు, వాడు అంతేలే, వాడికి అర్థం చేసుకోలేకపోయాడు, నీ గార్డెనింగ్ నీ తోట ఎంత కూడా తోట పని అంతా వాడికి అర్థం కాలేదు, దాని గురించి నువ్వేం బాధపడకు అని చెప్తుంది అన్నమాట ముసలివాడు. అప్పుడు కాంత చెప్తుంది, దానిలో తప్పేముంది మామగారు, అది గార్డెనింగ్ అనేది నాకు ఇష్టము, నేను చేస్తున్నాను, నాకు ఇష్టమైన పని నేను చేస్తున్నాను, ఆయనకి దాని మీద ఇంట్రెస్ట్ లేదు, ఆయనకి దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు కదా, అందువల్ల ఆయనకి అది నచ్చలేదు, నాకు ఇష్టం ఉన్నది ఆయనకి ఇష్టం ఉండాలని నేను ఎలా కోరుకోగలను, తప్పేం లేదు దానిలో అని చెప్తుంది అనమాట. అని చెప్పగానే అప్పుడు ముసలావిడ చెప్తారు, నువ్వు ఫస్ట్ చెప్పావే అందరినీ నేను ప్రేమిస్తున్నాను, వాళ్ళు నన్ను ప్రేమించట్లేదు అని బాధగా ఉన్నానని చెప్పావు కదా, దానికి నువ్వు చెప్పిన ఆన్సరే దానికి కూడా ఆన్సర్ అంటారు. అప్పుడు ఎలా అని అర్థం చేసుకుంటే, మనం ప్రేమిస్తున్నాం ఒకరిని, వాళ్ళ ఆపోజిట్ పర్సన్ అంతే ప్రేమించాలని ఏం రూల్ ఏం లేదు, ఇది మన ఇష్టం, అది వాళ్ళ ఇష్టం, అంతే కదా. మనకి వాళ్ళతో ఉన్న బంధం, వాళ్ళకి మనతో ఉన్న బంధం అంతే. అక్కడ మనం కొలతలు లేవు దానికి. డెఫినెట్గా నేను ప్రేమించినంత గొప్పగా వాళ్ళు కూడా నన్ను ప్రేమించాలి అనుకోవడం చాలా తప్పు అని చెప్పి చెప్తారనమాట. నువ్వు చెప్పిన దానికి నువ్వు ఇచ్చిన ఆన్సరే నీ ఫస్ట్ క్వశ్చన్, నీ బాధకు కూడా అదే ఆన్సర్ కదా అని చెప్తుంది అనమాట.
అవును నిజమే కదా అని చెప్పేసి, థ్యాంక్స్ మామగారు, ఇక్కడ వచ్చి మీ దగ్గర నిలబడినందువల్ల నాకు ఈ ఆలోచన ఇది నాకు అర్థమైంది. సో నేను ఇంకా ఫీల్ కాను, దేనికి బాధపడను. నేను ఎలా ప్రేమిస్తానో నేను అలాగే వీళ్ళని ప్రేమిస్తూ ఉంటాను. వాళ్ళు ఎలా ప్రేమిస్తారో ప్రేమిస్తారు, అది వాళ్ళ ఇష్టం, ఇది నా ఇష్టం. నేను వాళ్ళు ప్రేమించలేదని నేను తక్కువేం చేయను. నా ఇష్ట ప్రకారం నేను అందరినీ ప్రేమిస్తూనే ఉంటాను. నా ఫ్రెండ్ నేను అంతే ప్రేమిస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది. మనలో కూడా ఇలాంటి మనుషులు చాలామంది ఉంటాము. ఎందుకనంటే ఈ ప్రేమ గురించి నేను ఎంత గొప్పగా ప్రేమిస్తున్నాను, వాళ్ళకి నా మీద అంత లేదే అని ఫీల్ అయ్యేవాళ్ళు చాలా వాళ్ళు ఉంటారు అన్నమాట. సో వాళ్ళ కోసం ఈ స్టోరీ. మనం ఉన్నట్టే మనం ఉండాలి, వాళ్ళు ఉన్నట్టు వాళ్ళు ఉంటారు. దాని గురించి మనల్ని మనం మార్చుకోవాల్సిన అవసరం లేదు అనడం కోసం ఈ స్టోరీ మీకు నచ్చుంటుంది అనుకుంటున్నాను. నచ్చుంటే మీ కమెంట్స్లో మాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి సో దట్ యూ డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.